గేమ్ చేంజర్ మూవీ నుంచి రామ్ చరణ్ ఐపీఎస్ లుక్ తో ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. దాంతో పాటు ఈ రోజు ఈవినింగ్ బిగ్ డే ట్రైలర్ డే ఈవెంట్ ఈవినింగ్ 5 o'clock కి జరగబోతుంది. ఆ ఈవెంట్ లోని గేమ్ చేంజర్ ట్రైలర్ ని 5 గంటల 4 నిమిషాలకి అయితే ఎగ్జాక్ట్ గా రిలీజ్ చేయబోతున్నారు. సో అసలు ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ గేర్ ని చేంజ్ చేస్తుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ చెక్ చేసి కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ కూడా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు ముందే చెప్పాను, ఈ రోజు రిలీజ్ అవబోయే గేమ్ చేంజర్ ట్రైలర్ లో రామ్ చరణ్ ఐపీఎస్ లుక్ రివీల్ చేస్తారని. సో అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మూవీ టీం రామ్ చరణ్ ఐపీఎస్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. అది కూడా ట్రైలర్ రిలీజ్ కు ముందు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజు రిలీజ్ చేయబోయే ట్రైలర్ లో రామ్ చరణ్ ఐపీఎస్ లుక్ రిలీజ్ చేస్తారు అని మనకి క్లియర్ ఇండికేషన్ అయితే మూవీ టీం చెప్పింది. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ ఐపీఎస్ లుక్ అని నేను చెప్పాను, బట్ మీరు అది మామూలుగా చూస్తే ఒక బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ ఇమేజ్ లా ఉంది. అంతేగాని మనకు ఆ పోస్టర్ చూడగానే ఇది క్లియర్ గా రామ్ చరణ్ ఐపీఎస్ లుక్ అని చెప్పే విధంగా లేదు. సో ఇలాంటి పోస్టర్ నే మూవీ టీం ఎందుకు రివీల్ చేసిందంటే మనకి కొంచెం ఎక్సైట్మెంట్ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని మూవీ టీం ఇలా చేసింది. దానికి రీజన్ ఏంటంటే ఇది మన కలర్ ఫోటోలోనే క్లియర్ గా ఐపీఎస్ లుక్ లోనే రిలీజ్ చేసి ఉంటే మనకి ఎక్సైట్మెంట్ ఉండదు. ఓకే, రామ్ చరణ్ ఐపీఎస్ లుక్ ఎలా ఉండబోతుంది అనే విషయం మనకి ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి ముందే తెలిసిపోతుంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇలా ఐపీఎస్ లుక్ పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ ఇమేజ్ టైప్ లో మనకి చూపిస్తే మనకేంటి అది క్లియర్ గా కాకి యూనిఫామ్ అని అర్థం అవదు. బట్ ఆ హెయిర్ స్టైల్, ఆ ముస్టాచ్, ఇంకా కూలింగ్ గ్లాస్, టోటల్ ఆ అటైర్ చూస్తే మాత్రం ఇది పోలీస్ క్యారెక్టర్ లాగా కనిపించాలి మనకి. సో ఇక్కడ మూవీ టీం ఉద్దేశం ఏంటంటే ఈ పోస్టర్ ఐపీఎస్ లుక్ లాగా అనిపించాలి, కానీ అది పోలీస్ క్యారెక్టర్ అని కన్ఫర్మేషన్ మనకి ఇవ్వకూడదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పోస్టర్ ను మనం క్లియర్ గా స్టడీ చేసి ఇదే ఐపీఎస్ లుక్ అని అర్థం చేసుకోవాలి. సో మీరు ఒకసారి ఆ హెయిర్ స్టైల్ చూడండి, చాలా డిస్ప్లేన్ గా చరణ్ షార్ట్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. కానీ ఇంతకు ముందు మనకి గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన రామ్ చరణ్ ఏ లుక్ కూడా ఇలాంటి హెయిర్ స్టైల్ తో అయితే లేదు. కావాలంటే మీరు అప్పన్ లుక్ నే చూసుకోండి, ఒక వింటేజ్ లుక్ హెయిర్ స్టైల్ అయితే అప్పన్కు ఉంటది. అదే రామ్ నందన్ కాలేజ్ లుక్ చూసుకోండి, కాలేజ్ లుక్ కూడా లాంగ్ హెయిర్ ఉంటది, కాకపోతే కొంచెం ఫంకీగా. ఇంచుమించు మనకి రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో ఎలాంటి లుక్ ఉంటుందో గేమ్ చేంజర్ లో రామ్ నందన్ కాలేజ్ లుక్ కూడా ఇంచుమించు అలాగే ఉంటది, ఫంకీగా. అదే మీరు రామ్ నందన్ ఐఏఎస్ లుక్ చూసుకుంటే ఆ లుక్ లో కూడా రామ్ చరణ్ షార్ట్ హెయిర్ తోనే కనిపిస్తాడు. కాకపోతే ఆ ముస్టాచ్ ఏదైతే ఉందో మనకి ఈ రోజు రిలీజ్ చేసిన ఐపీఎస్ లుక్ లో ముస్టాచ్ తో అయితే కంపేర్ చేసినప్పుడు ఐఏఎస్ లుక్ లో ముస్టాచ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే రామ్ నందన్ ఐఏఎస్ క్యారెక్టర్ ది లుక్ మీరు గమనిస్తే ఆ లుక్ లో రామ్ నందన్ కి పిల్లి గడ్డం లేదు. బట్ ఈ రోజు రిలీజ్ చేసిన రామ్ చరణ్ ఐపీఎస్ లుక్ చూసుకోండి, మీరు నోటీస్ చేసే లేదు, ఈ పోస్టర్ లో రామ్ నందన్ కి పిల్లి గడ్డం కూడా ఉంది. సో ఈ పోస్టర్ లో ఇలా పోలీస్ వాళ్ళకు ఉన్నట్టుగా షార్ట్ హెయిర్ ఉండడం, అలాగే ముస్టాచ్ కూడా చాలా షార్ప్ గా కట్ చేసి ఉండడం, దానికి తోడు లైట్ గా పిల్లి గడ్డం. సో ఇలాంటి లుక్ అంతా మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనకి దువా మూవీలో కూడా రామ్ చరణ్ ఐపీఎస్ లుక్ సేమ్ ఇలానే ఉంటది. సో ఫైనల్ గా మనకి ఈ రోజు రిలీజ్ చేసిన లుక్ లో రామ్ చరణ్ కాకి చొక్కా కలర్ ఫోటోలో మనకు కనిపించినా కనపడకపోయినా, అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా క్లియర్ గా ఇది మనం ఐపీఎస్ లుక్ ఇలానే ఉండబోతుంది అని అయితే ఈజీగా చెప్పేయచ్చు. బట్ కావాలనే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కలర్ పోస్టర్ అయితే మనకు మూవీ టీం రివీల్ చేయలేదు. నెక్స్ట్ ఈ రోజు జరగబోయే బిగ్ డే ట్రైలర్ డే ఈవెంట్ కోసం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ గేమ్ చేంజర్ మూవీ టీం మీద ప్రమోషన్ కి సంబంధించిన విషయంలో ప్రెజర్ అయితే కొంచెం గట్టిగానే ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం ఏమనుకుంటున్నారో మూవీ టీం కి ఈజీగా తెలిసిపోద్ది. సో ఫ్యాన్స్ గానీ ఆడియన్స్ గానీ ఈ ప్రమోషన్ విషయంలో కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉన్నారు అనే విషయం అయితే మూవీ టీం కి తెలుసు. దానికి తోడు ట్రైలర్ రిలీజ్ చేయడంలో డిలే అవ్వడం ఇదంతా కూడా ఫ్యాన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఈ రోజు అయితే మనకు ఫైనల్ గా ట్రైలర్ ని ఈవినింగ్ ఏఎంబి మాల్ లో సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకైతే ఎగ్జాక్ట్ గా ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి రాజమౌళి గారిని చీఫ్ గెస్ట్ గా కూడా పిలిచారు. ముఖ్యంగా అందరూ కూడా ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ఏగరగా వెయిట్ చేస్తున్నారు. అదే విధంగా మనకి ఈ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ఐపీఎస్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ ఈ ఈవెంట్ కి ఫ్యాన్స్ కి అయితే ఎంట్రీ లేదు, ఓన్లీ మీడియా పీపుల్ కే ఎంట్రీ ఉంది. కాబట్టి మనం లైవ్ ని టీవీలోనే ఇంకా యూట్యూబ్ లైవ్ లో కూడా చూడొచ్చు. సో ఈ బిగ్ డే ట్రైలర్ డే ఈవెంట్ కి ఓన్లీ మూవీ టీం మాత్రం వెళ్తున్నారు. అందులో చరణ్ గారు, శంకర్ గారు, దిల్ రాజు గారు, యజ్జేష్ సూర్య గారు, మిగతా టీం కూడా ఉంటది. ఈవెంట్ ని ఇలా ఎందుకు ప్లాన్ చేశారు, గ్రాండ్ గా ఒక పబ్లిక్ ఈవెంట్ లాగా ఎందుకు చేయలేదంటే ఆల్రెడీ బయట ఇష్యూస్ జరుగుతున్నాయి. మొన్న జరిగిన పుష్ప 2 సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఇలా క్రౌడ్ అది లేకుండా సింపుల్ గా అయితే